సీఎం ఛాంబర్లో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు. శాసనసభలో బీఆర్ఎస్ వ్యవహారంపై చర్చిస్తున్నారు. స్పీకర్పై అనుచితంగా మాట్లాడిన బీఆర్ఎస్ సభ్యుడు జగదీష్ రెడ్డి సస్పెండ్ కు పట్టుపట్టాలని నిర్ణయించారు. మరోవైపు స్పీకర్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. హరీష్ రావు ఆధ్వర్యంలో స్పీకర్ను కలిశారు. జగదీష్ రెడ్డి అంశంపై చర్చిస్తున్నారు బీఆర్ఎస్ సభ్యులు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. అనుశ్రీ, తెలంగాణ శాసనసభలో వాడివేడి చర్చ జరుగుతూ ఉంది. గవర్నర్ ప్రసంగం మీద తీర్మానం తెలిపేటువంటి సందర్భంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి విషయం మీద కాంగ్రెస్ అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఈ మధ్యలో కలగజేసుకున్నటువంటి స్పీకర్కు సంబంధించినటువంటి విషయం మీద జగదీష్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభ కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ఒక్కరి సొత్తేం కాదు, అందరికీ సంబంధించినటువంటి సంఖ్యాబలం ఉంది, అందరికీ సంబంధించినటువంటి శాసనసభ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే స్పీకర్ చైర్ను అవమానించారంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తీవ్రమైనటువంటి వాగ్వాదం ఆందోళన చేసి వెంటనే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేయడంతో స్పీకర్ 15 నిమిషాలు వాయిదా వేశారు. ఇప్పుడు ప్రస్తుతం విడివిడిగా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మంత్రులు సీఎం ఛాంబర్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేశారు. అట్లాగా స్పీకర్తో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. జరిగినటువంటి అంశం మీద స్పీకర్కు వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ మరికొంతమంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. సభలో జరిగినటువంటి అంశం మీద కొంత పరస్పర విమర్శల నేపథ్యంలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. జగదీష్ రెడ్డి స్పీకర్ని ఎక్కడా కూడా అవమానించలేదు, కేవలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాత్రమే మాట్లాడాడు అన్నటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దళిత ఎమ్మెల్యేలంతా స్పీకర్ని కలిశారు. జగదీష్ రెడ్డిని ఖచ్చితంగా ఎక్స్పెల్ చేయాలంటూ ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితులు ప్రస్తుతం వాయిదా పడింది. వాయిదా తర్వాత స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కొంత ఉత్కంఠ ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ కూడా మేము నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదు, ప్రవర్తించలేదు, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సి ఉంటుంది. ఒకవేళ స్పీకర్ నిర్ణయం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే కనుక అది మాకు నష్టం కాదు, అధికార కాంగ్రెస్ పార్టీకే నష్టం అన్నటువంటి విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చూడాలి. ప్రస్తుతానికి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆటగానే కొంత చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితులు. తిరిగి ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాల్సి ఉంటుంది. మొత్తానికి జగదీష్ రెడ్డి ఖచ్చితంగా సభలో క్షమాపణ చెప్పాల్సిందే అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ కేస్ జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే, ఆయన వ్యాఖ్యలు వెనుకకు తీసుకోకపోతే గనక సస్పెండ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయన్నట్లుగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సి ఉంటుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శేఖర్.